నిప్పుల మీద కాల్చి చేసే పచ్చడి, వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఊరెళ్ళినప్పుడు ఇది చేయించుకున్నాను. ఇది చాలా బాగుంది. వంకాయ ఏమో పెద్దగా ఉంటేనే బాగుంటుంది. చిన్న వంకాయలు అయితే అంత మనకి ఈ పచ్చడి రాదు. అదే పెద్ద వంకాయలు అయితే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నిప్పుల మీద బాగా కాల్చిన తర్వాత అది కొంచెం మెత్తగా అవుతుంది. దాన్ని వాటర్లో వేసేసి కొంతసేపు ఉంచితే దాని మీద ఆల్రెడీ మనకి మగ్గినప్పుడు తొక్క వస్తుంది కదా, ఆ తొక్కని అలా ఈజీగా తీయొచ్చు వాటర్లో వేయడం వల్ల. అది అలా మంచిగా క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ ఉందో తొక్క మంచిగా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత లోపల ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, ఏమైనా ఇది అంటే పురుగు ఏమైనా పుచ్చు ఏమైనా ఉందా అనేసి మనం ముందే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత నేనైతే 2 వంకాయలతో చేసుకున్నాము. అయితే ఈ తీసుకున్న వంకాయ మనం చేత్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా అయ్యేటట్లు మనం ఏదైనా గరిటెతో అయినా చేసుకోవచ్చు. ఇది అప్పుడే కాల్చి ఉంటాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. అది కొంచెంసేపు అయ్యాక మనం అది స్మాష్ చేసుకుంటే అది బాగా పేస్ట్లా అవుతుంది. అలా అయిపోయిన తర్వాత దాన్ని మనం సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, చిన్నగా తరిమిన ఉల్లిపాయలు వేసి దాన్ని మనం కొంచెం దోరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆల్రెడీ ఒక గిన్నెలో మనం మిక్స్ చేసిన వంకాయ ఉంది కదా, పచ్చళ్ళగా మెత్తగా చేసుకుంది, దానికి సరిపడిన చింతపండు వేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పోపు వేసాం కదా, అది తీసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. అందులో మనం నువ్వు పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే నువ్వు పొడి వేసుకున్నాము. నువ్వు పొడి వేయకపోతే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, నువ్వు పొడి వేయకపోయినా అలాగే ఆ పచ్చడి కూడా తినేయచ్చు. మామూలుగా నువ్వు పొడి వేయకుండా కూడా చాలా బాగుంది. నువ్వు పొడి వేసాక మాకు ఇలా నచ్చిందనేసి మేము నువ్వు పొడి వేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులో ఉల్లిపాయలు మనం మరీ ముద్ద అయిపోయేటట్లు కాకుండా కొంచెం కచ్చా ఆడేటట్లే ఉల్లిపాయలు వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను తిన్న వీడియో అయితే పెట్టలేదు. పచ్చడి అయితే చాలా